అన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ ఏమిటి? చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఖర్చు లేకుండా అదే సమయంలో ప్రతి పార్ట్‌ని కదిలించగలిగేటువంటి బెస్ట్ ఎక్సర్సైజు నడకే. అయితే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే చలికాలంలో నడవచ్చా? నిజానికి నడవచ్చు. ఆరోగ్యానికి ఇది సంజీవని. అయితే ఆయుర్వేదం, ఆధునిక విజ్ఞానం ఏం చెప్తున్నాయి? ఇది తెలుసుకోవటం కీలకం. చలికాలం ఎక్సర్సైజ్‌కి సంబంధించి కొన్ని రహస్యాలున్నాయి. వీటిని పాటిస్తే మీ ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. ఏమిటి రహస్యాలు? ఇదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. గాయాలు అవ్వకుండా చలిలో పరిగెత్తడం ఎలా? అసలు దీనికి సంబంధించినటువంటి ఎనాటమీ, ఫిజియాలజీ ఏమిటి? చలిలో నడకకి ముందు, తర్వాత ఏం చేయాలి? ఆయుర్వేదం చెప్పిన అద్భుత చిట్కాలేమిటి? అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక తప్పు మీరు చేశారనుకోండి, మీ శ్వాసకోశాన్ని పాడు చేస్తుంది. జాగ్రత్త పడాలి. ఇంతకీ ఏమిటి ఈ తప్పు? పోషకాహారం, అలాగే హైడ్రేషన్ ఇవి ఎంత ముఖ్యం? చలికాలం ఎక్సర్సైజ్కి అసలైన బలం ఇవే. మరి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ కీలకమైన అంశాల్ని, రహస్యాల్ని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. వింటర్ సీజన్లో చాలామంది నడుస్తూ ఉంటారు. అయితే అదే సమయంలో భయపడుతూ ఉంటారు. అసలు నడవచ్చా లేదా? ఒకవేళ నడవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆయుర్వేదిక్ సజెషన్స్ ఏమిటి? అలాగే మోడర్న్ మెడిసిన్ సజెషన్స్ ఏమిటి? ఆధునిక విజ్ఞానం ఏం చెప్తుంది? ఈ మొత్తం వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే కంపారిటివ్ ఒక అవుట్లుక్ కూడా ఈ వీడియో ద్వారా మీకు వస్తుంది. చూడండి, శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి, నిండు ఆరోగ్యంతో జీవించడానికి నడక, పరిగెత్తడం అనేవి చాలా సులభమైనవి. అలాగే చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి ప్రభావవంతమైనటువంటి మార్గాలు కూడా. రోజువారీ ఎక్సర్సైజు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాన్ని అందిస్తుంది. ముఖ్యంగా శరీరంలో రక్త ప్రవాహాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే గుండె దీంతో స్ట్రెంథన్ అవుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంటే ఇలాంటి నడవటం కానీ, జాగింగ్ కానీ కేవలం బరువుని కంట్రోల్ చేయటమే కాదు, రక్తంలో చక్కెర అంటే బ్లడ్ షుగరు, ఇంకా కొలెస్ట్రాల్ ఇలాంటి వాటి స్థాయిని కూడా చక్కగా అదుపులో ఉంచగలుగుతుంది. అయితే ఉదయం నడవటం వల్ల మనసు రిఫ్రెష్ అయ్యి ఒత్తిడి అంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దీంతో ఏం జరుగుతుంది? రోజంతా మనం శక్తిని నిలుపుకోవచ్చు. అది దీంట్లో ఉండేటువంటి బ్యూటీ. మన దైనందిన జీవన శైలిలో శారీరక శ్రమ అంటే ఫిజికల్ యాక్టివిటీ ప్రాముఖ్యత గురించి ఆయుర్వేదంలో చాలా వివరంగా చెప్పారు. ఆయుర్వేదం ప్రకారంగా శారీరక శ్రమని వ్యాయామం అంటారు. అంటే శరీరాన్ని కాస్త కష్టపెట్టేదే వ్యాయామం అని. ఇది మన దేహంలో ఉన్న దోషాలని అంటే వాతపిత్త కఫ దోషాలను సమతుల్యం చేయడానికి, జీర్ణాగ్నిని అంటే డైజెస్టివ్ ఫైర్ని పెంచడానికి సహాయపడుతుంది. అయితే చలికాలం అనేది సహజంగా కఫం పెరిగేటువంటి కాలం. ఈ సమయంలో వ్యాయామం చేయటం వల్ల కఫం పేరుకుపోకుండా నివారిస్తుంది. అది ఇక్కడ ముఖ్యం. అలాగే శరీరాన్ని వెచ్చగా కూడా ఉంచుతుంది ఈ ఎక్సర్సైజ్ అనేది. ఈ దృక్పథంలో నడక అనేది తేలికైన కఫాన్ని సమతుల్యం చేసేటువంటి బెస్ట్ వ్యాయామాల్లో ఒకటి. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. ఆరోగ్యానికి నడక, మోడర్న్ సైన్స్ ఏం చెప్తుంది? ఇది ముందు తెలుసుకోవాలి. చూడండి, నడవటం అనేది అందరికీ తెలిసినటువంటి ఈజీగా ఉండేటువంటి ఒక ప్రక్రియ. అయితే ఈ నడక అనేది కేవలం కండరాలను కదిలించడం మాత్రమే కాదు, మన గుండె ఆరోగ్యాన్ని అంటే కార్డియోవాస్కులర్ హెల్త్ని పెంచేటువంటి ఒక అద్భుతమైన మార్గం. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆధునిక పరిశోధనలు కానీ, ఆరోగ్య విజ్ఞానం ప్రకారంగా క్రమం తప్పకుండా నడవటం వల్ల మన గుండె అనేది మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ ఆరోగ్యంగా ఉండటానికి ఈ నడక అనేది దోహదపడుతుంది. ఇది రక్తపోటుని అంటే బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచుతుంది. అలాగే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్డిఎల్ స్థాయిని తగ్గిస్తూ మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ స్థాయిని పెంచుతుంది. నడక అనేది మనసుకి ప్రశాంతతనిస్తుంది. మనం నడిచేటప్పుడు ఆ చుట్టుపక్కల ప్రకృతి చూస్తాం, పిల్లల్ని చూస్తాం, కాగిత పూలను చూస్తాం, ఏయో చిన్నతనపు జ్ఞాపకాలు వస్తాయి, మనసు సేద తీరుతుంది. ఎండార్ఫిన్స్ అనే రసాయనాల్ని ఈ నడక విడుదల చేస్తుంది. దీనివల్ల నొప్పి తగ్గుతుంది, మంచి అనుభూతి కలుగుతుంది. దీన్ని మూడ్ బూస్టర్ అని కూడా మనం చెప్పొచ్చు. అయితే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. చలికాలపు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అంటే శరీరం పైన వీటి ప్రభావం, వీటిని ఎలా ఎదుర్కోవాలి, ఇది కదా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి వీటిపైన మీకు అవగాహన ఉండాలి. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు నడకకి లేదా పరుగుకి వెళ్ళటం కొన్ని ప్రత్యేక సవాళ్ళను విసురుతుంది. ఈ సమయంలో చల్లటి గాలి వీస్తూ ఉంటుంది, ఉష్ణోగ్రత తగ్గిపోతూ ఉంటుంది. వీటి వల్ల మన శారీరక ఉష్ణోగ్రత అంటే బాడీ కోర్ టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. దీంతో కండరాలు స్టిఫ్గా అయిపోతాయి, రక్తనాళాలు సంకోచిస్తాయి, అంటే వ్యాసో కన్స్ట్రిక్షన్ జరుగుతుంది. ఇలా కండరాలు కన్స్ట్రిక్ట్ అవ్వటం వల్ల ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కండరాల బెణుకులు, ఇతర గాయాలు అంటే ఇంజరీస్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది.
అదనంగా ఈ చల్లటి గాలిలో నడవటం లేదా పరిగెత్తడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ పైన భారం పడుతుంది. ముఖ్యంగా పెరిగిన వాయు కాలుష్యం, అలాగే ఈ ఎయిర్ పొల్యూషను ఇలాంటివి ఉన్నాయనుకోండి. ఈ మధ్య మన ఢిల్లీలో సరే కానీ హైదరాబాద్ లాంటి నగరాలలో, బెంగళూరు లాంటి నగరాలలో కూడా ఈ వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది. ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఈ చలికాలం ఉంటుంది. ఆస్మా అంటే ఉబ్బసం, దీర్ఘకాలపు అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటే సిఓపిడి అంటారు. ఇలాంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నప్పుడు చల్లటి గాలి కానీ కాలుష్యం కానీ మరింత ప్రమాదకరంగా మారతాయి. ఆయుర్వేదం ప్రకారంగా చలికాలంలో వాత దోషం అనేది పెరుగుతుంది. ఇది ఆ కీళ్ళని, ఖండాన్ని మరింత పొడిగా, మరి స్టిఫ్గా మార్చేస్తుంది. కాబట్టి ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. సరే, మరి నడకకు ముందు తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అతి ముఖ్యమైన కొన్ని అంశాలు ఉన్నాయి. శీతాకాలంలో కూడా సురక్షితంగా, సంపూర్ణ ఆరోగ్యంగా ఎక్సర్సైజ్ కొనసాగించవచ్చు. దీనికి కొన్ని ముఖ్యమైన సూచనలు పాటిస్తే సరిపోతుంది. ఏమిటివి వరుసగా మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పాల్సింది వార్మప్ గురించి. తప్పనిసరిగా పరిగెత్తడం కానీ లేదా నడవటం కానీ దీనికి బయలుదేరే ముందు కనీసం 5 నుంచి ఒక 10 నిమిషాల పాటు వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాలి. వార్మప్ చేయటం వల్ల ఖండాలలో రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. ఖండాలు ఎక్సర్సైజ్కి సిద్ధమవుతాయి. దీంతో ఆ గాయాలయ్యే ప్రమాదం తగ్గుతుంది. ఆయుర్వేదంలో ఇక్కడ ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన ప్రక్రియ చెప్పారు, అభ్యంగం. అభ్యంగం అంటే శరీరానికి నూనె మసాజ్ చేసుకోవటం. ఇది ఒక రకమైన పూర్వకర్మ అంటే ప్రిపరేటరీ యాక్షన్ లాగా పనిచేస్తుంది. ఇది ఖండాన్ని మృదువుగా ఉంచుతుంది, వాతాన్ని తగ్గిస్తుంది. అన్నిటికీ మించి అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, డ్రెస్. సరైన దుస్తులు కూడా ధరించాలి. బయటికి వెళ్ళే ముందు తేలికైన వెచ్చని దుస్తుల్ని పొరలుగా అంటే లేయర్స్ కింద ధరించాలి. మన శరీరంలో వేడిని నిలుపుకోవటానికి, చెమటను త్వరగా ఆవిరి చేయటానికి ఈ రకంగా దుస్తులను ధరించడం అనేది ఉపయోగపడుతుంది. మీకు మీ చెవులు, తల, అలాగే చేతుల్ని చుట్టుకోవాలి, అంటే జాగ్రత్త కవర్ చేయాలి. మఫ్లరు, టోపీ, గ్లౌజులు ఇలాంటి వాటితో కప్పుకోవటం చాలా ముఖ్యం. అలాగే బాడీ ఉష్ణోగ్రత త్వరగా పడిపోకుండా ఇలాగ లేయర్స్గా ధరించడం అనేది మీకు సహాయపడుతుంది. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇదేమిటంటే సమయాన్ని కూడా మీరు మార్చాలి. వాతావరణం చాలా చల్లగా ఉందనుకోండి, లేదా ఆ పొగమంచు, ఫాగు ఇలాంటివి కురుస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ ప్రమాదాలు జరిగే రిస్క్ ఉంటుంది. అలా ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ఉదయం చాలా త్వరగా కాకుండా సూర్యోదయం తర్వాత కాస్త ఆలస్యంగా నడకకి వెళ్ళటాన్ని మీరు ఆలోచించండి. మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళలో ఉష్ణోగ్రత కాస్త పెరిగినప్పుడు మీరు నడవటానికి వెళ్ళొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అన్నిటికీ మించి మరొక ముఖ్యమైనటువంటి సూచన ఉంది. ఒకవేళ బాగా వాతావరణం చల్లగా ఉందనుకోండి, ఇంట్లోనే ఎక్సర్సైజ్ చేయండి. జలుబు, దగ్గు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు బయటికి వెళ్లకుండా ఇంటి లోపలే మీరు తేలికపాటి ఎక్సర్సైజ్ చేయొచ్చు, లైట్ ఎక్సర్సైజ్ లేదా స్పాట్ జాగింగ్ లాంటివి చేయొచ్చు. ఒకవేళ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు ఉన్నాయనుకోండి, వైద్య సలహాతోటి మెడిసిన్స్, చక్కటి ఆయుర్వేదిక్ మందులు ఉన్నాయి, శ్వాసకోట రస్ ఇలాంటివి తీసుకున్న తర్వాత తాళిసాచూర్ణం లేకపోతే ఇలాంటి ఎన్నో మంచి సీతోపలాచూర్ణం లాంటి ఔషధాలు సురక్షితమైన ఉన్నాయి. వీటిని మీ వ్యక్తిత్వ తత్వాన్ని బట్టి డోసేజ్ నిర్ణయించుకొని వాడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే మించి ఇంకొక సూచన ఉంది. ఇదేంటంటే ఒకవేళ మరీ చల్లగా ఉందనుకోండి, మాస్క్ వాడచ్చు. అంటే కలుషిత ప్రాంతాల నుంచి పరిగెత్తేటప్పుడు లేదా నడిచేటప్పుడు ముక్కు ద్వారా వెళ్ళే చల్లటి గాలిని, కాలుష్య కణాలని, ఆ పొల్యూటెంట్ పార్టికల్స్ని ఫిల్టర్ చేయడం కోసం మాస్కులు, ఈ మధ్య N95 మాస్కులు ఉన్నాయి, లేదా మామూలు మాస్క్ అయినా సరే గుడ్డతో చేసుకుంది దీన్ని ధరించవచ్చు. దీంతో శ్వాసకోశ సమస్యలు నివారించడానికి ఇది మీకు సహాయపడుతుంది. అన్నిటికీ మించి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. వ్యాయామం వెళ్ళబోయే ముందు సరే, కానీ తర్వాత తప్పనిసరిగా పాటించాల్సినటువంటి కొన్ని నియమాలు ఉన్నాయి. వీటిని కూడా మీరు తెలుసుకోవాలి. అంటే నడవటం లేదా పరిగెత్తడం ఏదన్నా పూర్తయిన తర్వాత ఆ తర్వాత చేసేటటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఈ విషయాలపైన మీరు శ్రద్ధ పెట్టడం తప్పనిసరి. వీటిలో ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, వార్మప్ ఎట్లయితే ముందు మనం చెప్పుకున్నామో వ్యాయామానికి వెళ్ళబోయే ముందు, అలాగే కూల్ డౌన్ గురించి మీరు తెలుసుకోవాలి. ఇది కూడా చాలా ముఖ్యం. అంటే పరిగెత్తిన తర్వాత కానీ లేదా నడిచిన వెంటనే కానీ వచ్చి దుస్తులు మార్చేసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం ఇలాంటివి చేయకూడదు. మీరు మీ శరీరం తాలూకు ఉష్ణోగ్రత 5 నుంచి 10 నిమిషాల పాటు నెమ్మదిగా సాధారణ స్థాయికి వచ్చేలాగా చూసుకున్న తర్వాతనే మీరు బట్టలు మార్చుకోవాలి. అలాగే హైడ్రేషన్ కూడా చాలా ముఖ్యం. అంటే నీళ్లు తాగటం. చలికాలంలో దప్పిక వేయదు కదా, అందుకని చాలామంది ఏం చేస్తారు, నీళ్లు తాగడాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు చెమట రూపంలో శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి వ్యాయామం టైంలో ఆ తర్వాత కూడా గోరువెచ్చని నీళ్లు లేదా ఈ తులసి కషాయం లాంటి హెర్బల్ టీలు తగినంతగా తాగుతూ ఉండాలి.
ఆయుర్వేద ప్రకారంగా చల్లటి నీళ్ళ కంటే గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది, వాత దోషం అనేది అదుపులో ఉంటుంది. అందుకే మించి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఇదేమిటంటే ఆహారం. అంటే నిద్ర, ఆహారం ఇవన్నీ మనకి యాక్టివిటీస్ని ఆయుర్వేదం రికమెండ్ చేస్తుంది. ఆ తర్వాతే ఔషధం ఉంటుంది. కాబట్టి పోషకాహారం అనేది చాలా కీలకం. అంటే ఎక్సర్సైజ్ తర్వాత కోల్పోయినటువంటి ఆ శక్తిని, ఆ పోషకాలను తిరిగి పొందడానికి వెంటనే మంచి పోషకపరమైనటువంటి న్యూట్రిషియస్ మీల్ తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఎక్సర్సైజ్ తర్వాత ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, సమపాళ్ళలో ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కండరాలు త్వరగా కోలుకుంటాయి. ఆయుర్వేదంలో వ్యాయామం తర్వాత సులభంగా జీర్ణమైనటువంటి పోషకాలు నిండినటువంటి ఆహారాన్ని తీసుకోవాలని సంహితాకారులు సలహా ఇస్తారు. కాబట్టి వీటిని పాటించడం అనేది ముఖ్యం. ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా శీతాకాలంలో నడవటం, పరుగెత్తటం ఇలాంటి ఎక్సర్సైజ్ని సురక్షితంగా కొనసాగించడానికి అవసరమైన ముఖ్యమైన అంశాలు. కాబట్టి ఆధునిక ఈ మధ్య జరుగుతున్న లేటెస్ట్ స్టడీస్ కానీ, ఆయుర్వేదం కానీ సరైన వామప్పు, అలాగే లేడి కింద దుస్తులు ధరించడం, కాలుష్యం నుంచి రక్షణ తీసుకోవటం, గాయాలు, శ్వాసకోశ సమస్యలు కాకుండా ప్రివెన్షన్స్ తీసుకోవటం ఇవన్నీ చాలా ముఖ్యం. దీంతో పాటుగా ఆయుర్వేద జ్ఞానం ప్రకారంగా శీతాకాలంలో పెరిగేటటువంటి ఈ కఫ దోషాన్ని నడక సమతుల్యం చేస్తుంది. అయితే వాతాన్ని పెంచకుండా ఉండటం కోసం శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవటం, గోరువెచ్చని నీళ్లు తాగటం, సరైన పోషకాహారం తీసుకోవడం చాలా కీలకం. శీతాకాలం అనేది బద్ధకంగా ఇంట్లోనే గడిపే టైం కాదు. ఇది మన బాడీని, అంటే మన దేహాన్ని, మన మనసుని మరింత దృఢంగా మార్చుకునే ఒక గొప్ప అవకాశం. ప్రకృతిలో ఉండేటువంటి మార్పులకి అనుగుణంగా ఈ ఆయుర్వేదంలో దినచర్య, ఋతుచర్యలు చెప్పారు కదా, వాటికి అనుగుణంగా మన జీవన శైలిని మార్చుకున్నాం అనుకోండి, ఈ చలి కూడా మన ఆరోగ్యానికి స్నేహితుడి కింద మారుతుంది. చలికాలపు చురుకుదనం, ఆరోగ్య రహస్యం ఈ చిన్నపాటి జాగ్రత్తలోనే దాగుంది. ఈ చిట్కాలను పాటిస్తూ ప్రతి ఉదయం కొత్త శక్తితో ఉల్లాసంగా, ఆరోగ్యంగా మీ నడకని మీరు కొనసాగించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేర్తాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.